వైసీపీ మునిగిపోతున్న పడవ అన్నారు గంటా శ్రీనివాస్. వైసీపీకి ఒక్కొక్కరు రాజీనామాలు చేయడమే దీనికి రుజువు అన్నారు. వైసీపీ నేతల్లో అభద్రతాభావం నెలకొందన్నారు గంటా. దొంగ ఓట్లు రిగ్గింగ్ తో గెలవాలని వైసీపీ చూస్తోందన్నారు. మీరే ఒప్పుకుంటున్నారు, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ బయటే ఉండాలంటే సైకిల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. మీరు కూడా రేపు ఎన్నికలు అయిపోయినాక ఎలాగో మీకు ఖాళీ, మీరు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మీరు ఇంట్లో ఆ ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక మునిగిపోతున్న పడవ, సింకింగ్ బోట్. వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతా ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. 175 కాన్స్టిట్యూన్సీలో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం, ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనే ఒక ఆందోళన ఈరోజు ఆ నాయకుల్లో కనిపిస్తూ ఉంది. మీరే ఒప్పుకుంటున్నారు, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ బయటే ఉండాలంటే సైకిల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. మీరు కూడా రేపు ఎన్నికలు అయిపోయినాక ఎలాగో మీకు ఖాళీ, మీరు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మీరు ఇంట్లో ఆ ఫ్యాన్ కింద కూర్చొని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. రెస్ట్ తీసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక మునిగిపోతున్న పడవ, సింకింగ్ బోట్. వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతా ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. 175 కాన్స్టిట్యూన్సీలో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం, ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనే ఒక ఆందోళన ఈరోజు ఆ నాయకుల్లో కనిపిస్తూ ఉంది.